స్థాయి కార్నివాల్ కనువిందు చేయనుంది. ఏజెన్సీ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు అరకు ఫెస్ట్ ను పర్యాటక శాఖ నిర్వహిస్తుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్దమైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న సమావేశాలు ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 16 బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. తొలి రోజు ఉభయ సభల ఉమ్మడి సమావేశాలు ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరింది. ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఏపీ, బీహార్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలున్నాయి. ఏపీ, బీహార్ కు బడ్జెట్ లో మెట్రో ప్రాజెక్టులకు నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. ఎన్డీఏలో టీడీపీ, బీహార్ కీలక భాగస్వాములుగా ఉన్నాయి. మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటంతో ప్రత్యేక కేటాయింపులు ఉండే ఛాన్స్ ఉంది. బీహార్లోని పాట్నాలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. బీపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులంతా ఒకసారిగా రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో బెంగళూరు సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని అధికారులను ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులో ప్రత్యేక కోర్టులో జయలలిత అక్రమాస్తుల కేసు తాజాగా విచారణకు వచ్చింది. మహాకుంభమేళలో ఇప్పటి వరకు సుమారు 27.58 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. నిన్న ఒక్కరోజు 1.52 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసినట్లు తెలిసింది. ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి సందర్భంగా సందర్శకుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయోధ్యకు అనూహ్య రీతిలో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళకు కోట్లాది మంది భక్తులు పోటెత్తడంతో అక్కడ పుణ్యస్నానం ఆచరించిన అనంతరం వారంతా అయోధ్యకు బారులు తీరారు. దీంతో రాత్రికి రాత్రి అయోధ్య వీధులు కిక్కిరిసిపోయాయి. ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రయాగ్రాజ్ లోని చెట్నా ఘాట్ తగిన టెంట్లలో ఒకసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో పలు టెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మహాకుంభమేళ తొక్కిసలాటే ఘటనతో యూపీ సర్కార్ అప్రమత్తమైంది. 5 కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుని ఇందులో భాగంగా ప్రధాన ఘాట్ల దగ్గర రద్దీ తగ్గించేందుకు గవర్నమెంట్ ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఫిబ్రవరి 4 వరకు నో వెహికల్ జోన్ అమలు చేసింది. మరోవైపు కుంభమేళ తొక్కిసలాటే ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని వేశారు. మౌని అమావాస్య రోజున ప్రయాగ్రాజ్ లోని వివిధ స్టేషన్ల నుంచి పలు ప్రాంతాలకు 364 రైళ్లను నడిపినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ జోన్ల నుంచి 77 రైళ్లు ప్రయాగ్రాజ్ కు వచ్చినట్లు తెలిపారు. మహాకుంభమేళ నేపథ్యంలో మొత్తం 13,450 రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. మహాకుంభమేళ తొక్కిసలాటే ఘటనలో 300 మంది చనిపోతే 30 మంది చనిపోయారని యూపీ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఆరోపించారు. కుంభమేళ తొక్కిసలాటలో నిజానిజాలు బయటపెట్టేందుకు సుప్రీంకోర్టులో పిల్ వేస్తానని తెలిపారు. ఢిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు ఆప్ నేతల కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో నగదు, మద్యం, ఆప్ పేరుతో ఉన్న కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు పంజాబ్ భవన్ సమీపంలో ఈ కారు పార్క్ చేసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని కారులో దొరికిన మద్యం, నగదుపై ఆప్ నేత సంజయ్ సింగ్ స్పందించారు. ఎన్నికల్లో గెలవలేక బీజేపీ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. పోలీసులకు దొరికిన మద్యం, నగదుకు ఆప్ కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఢిల్లీలో వాటర్ వార్ కొనసాగుతున్న వేళ ఆప్ అధినేత కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జీవించినంత కాలం ఢిల్లీ ప్రజలను విషపూరిత నీళ్లు తాగనివ్వనని పేర్కొన్నారు కేజ్రీవాల్. యమునా నీటిపై తన వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ ఈసీ పంపించిన నోటీసుల్లో భాష సరిగా లేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆ ప్రభుత్వం పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసిందంటూ ఎంపీ స్వాతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని వికాస్పురి ప్రాంతంలో స్థానికులతో కలిసి డంపింగ్ ఏరియాను సందర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం కనీస అవసరాలైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని